ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కండక్ట్ చేయబోయేటువంటి ఈ మీటింగ్ తోని మార్కెట్స్ యొక్క ఫ్యూచర్ డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అసలు ఈ మీటింగ్ ఏంటి అండ్ దీని వల్ల మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఏఐ వలన వాళ్ళ జాబ్స్ అయితే కోల్పోతున్నారు కదా, కానీ ఇప్పుడు ఏఐ యొక్క ఇంపాక్ట్ సెక్టర్ పైన పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే కనబడుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 141 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,867 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 6 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,907 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.43% కరెక్ట్ అయింది. మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ క్యాబినెట్ మీటింగ్ ని డొనాల్డ్ ట్రంప్ చాలా రేర్ గా కండక్ట్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే గ్లోబల్లీ ఎక్కడ చూసినా కూడా ఎనర్జీ క్రైసిస్ భయంకరంగా కనపడుతుంది కదా. వేరియస్ కంట్రీస్ లో ఎనర్జీ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయి ఈవెన్ యుఎస్ సిచ్యువేషన్ మనం చూసినా కూడా వారకు ముందుతో కంపేర్ చేస్తే ఈ టైంలోని యుఎస్ లోని ఎనర్జీ ప్రైసెస్ అమాంతం పెరిగాయి. సో దీనివల్ల యుఎస్ సిటిజన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుండడంతో డొనాల్డ్ ట్రంప్ పైన అయితే డైరెక్ట్ గానే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఈ వార్ ని ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే ఇప్పుడు పెరిగినటువంటి ఎనర్జీ ప్రైసెస్ ఇంకా పెరగచ్చు, దాని వలన ప్రజలపైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా యుఎస్ లో డొనాల్డ్ ట్రంప్ పైన తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ వీక్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్స్ వచ్చాయి. యుఎస్ అండ్ అలాగే ఇరాన్ మధ్యన నెగోషియేషన్స్ చాలా పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మధ్యలోకి వచ్చి మాట్లాడే ఈ వార్ రిలేటెడ్ గా కావచ్చు, డీల్ రిలేటెడ్ గా కావచ్చు, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా డిస్కషన్స్ జరుపుతున్నాయి. త్వరలోనే డీల్ అవ్వచ్చు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూసినట్లయితే యుఎస్ కొంత వెనక్కి తగ్గేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. ఈవెన్ ఇరాన్ లో ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియం రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా యుఎస్ పట్టుపట్టేది ఏంటంటే కంప్లీట్ గా యుఎస్ కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని పట్టుపట్టేది. కానీ రీసెంట్ ట్వీట్ లో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, ఈ ఎన్రిచ్డ్ యురేనియం యుఎస్ కి ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేసినట్లయితే అక్కడ యుఎస్ అండ్ ఇరాన్ కలిపి దీన్ని డెస్ట్రాయ్ చేస్తాయి. సో దాంతో న్యూక్లియర్ వెపన్ అయితే తయారవకుండా ఉంటది కాబట్టి అది సరిపోద్ది అని చెప్పి యుఎస్ ఈ న్యూక్లియర్ వెపన్ విషయంలోని ఎన్రిచ్డ్ యురేనియం విషయంలోని కొంత వెనక్కి తగ్గడం జరిగింది. సో ఈ స్టెప్స్ అన్ని మనం చూస్తున్నట్లయితే కొంతవరకు డీల్ ముందుకు వెళ్తున్నట్టుగానే కనబడుతుంది. కాకపోతే డీల్ ముందుకు వెళ్తున్నటువంటి ఇదే టైంలో ఇజ్రాయెల్ లెబనాన్ పైన తిరిగి అటాక్ చేస్తుంది అండ్ అలాగే యుఎస్ మిలిటరీ కూడా ఇరాన్ కి చెందినటువంటి బోట్స్ ని అటాక్ చేసింది కదా. దాని వల్ల కొంత కన్సర్న్స్ ఉన్నాయి, కానీ త్వరగా ఈ వార్ ని ఎండ్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా క్రియేట్ అయినట్టుగానే మనం చూడాలి ఈ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది. ఒకవేళ ఈ క్యాబినెట్ మీటింగ్ లోని ఏదైనా పాజిటివ్ అనౌన్స్మెంట్ గనక వచ్చినట్లయితే డెఫినెట్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా అది బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. దానివల్ల ఫ్రైడే రోజు మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే థర్స్డే రోజు మన మార్కెట్ కి హాలిడే బక్రీద్ సందర్భంగా. సో దాంతో తిరిగి మన మార్కెట్స్ ఫ్రైడేనే ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ మీటింగ్ యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన ఫ్రైడే రోజు పడబోతుంది. సో ఫ్రైడే లోపు యుఎస్ దగ్గర నుంచి ఆర్ ఇరాన్ దగ్గర నుంచి ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు షేర్ చేస్తుంటాం. ఫాలో అవ్వకపోతే లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లోను ఉంటాయి. ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ కి బిగ్ రిలీఫ్ న్యూస్ అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ఐటీ సెక్టర్ పైన ఏ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. ఆల్రెడీ చాలా ఐటీ కంపెనీస్ ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళ వర్క్ ఫోర్స్ ని కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనివల్ల కాస్ట్ సేవ్ అవుతుంది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ క్లౌడ్ కోడ్ ఉన్నది చూడండి, ఈ క్లౌడ్ కోడ్ లైసెన్స్ కే హ్యూమన్ వర్క్ ఫోర్స్ కన్నా కూడా ఎక్కువ పే చేయవలసి వస్తుంది. యాక్చువల్లీ ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేసినట్లయితే కాస్ట్ సేవింగ్ అవుతుంది అని చెప్పి ఐటీ కంపెనీస్ ఈ డిసిషన్ తీసుకున్నాయి. కానీ దీనివల్ల కాస్ట్ సేవ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఈ క్లౌడ్
కోడ్ ని లైసెన్స్ తీసుకున్నటువంటి వేరియస్ అదర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇటువంటి అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ హ్యూమన్ వర్క్ ఫోర్స్ కన్నా కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, మైట్ బి ఎర్రర్స్ తక్కువ ఉండొచ్చు కానీ దానివల్ల కాస్టింగ్ ఎక్కువ పడుతుంది అనుకోండి, డెఫినెట్ గా ఏం చేస్తాయి ఐటీ కంపెనీస్ క్లౌడ్ కోడ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ హ్యూమన్ వర్క్ ఫోర్స్ ని వాళ్ళు హైర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డెఫినెట్లీ వస్తున్నటువంటి ఈ న్యూస్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా అయితే మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. బట్ నిజంగా ఇది అన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. మీలో ఎవరైనా ఐటీ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే నిజంగా క్లౌడ్ కోడ్ లైసెన్స్ కే ఎక్కువ ఖర్చు అవుతుందా అంటే హ్యూమన్ వర్క్ ఫోర్స్ కన్నా, లేదా హ్యూమన్ వర్క్ ఫోర్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుందా అన్న మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన వీడియోస్ చూసే వాళ్ళకి ఐటీ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అన్నది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు మాట్లాడుకోబోతున్నటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది జెన్ టెక్నాలజీస్ అనే కాదు, మరొక కంపెనీకి కూడా దీని వల్ల బెనిఫిట్ అయితే కాబోతుంది. సో దీని గురించి డీటెయిల్ గా అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ వచ్చినటువంటి అప్డేట్ కన్నా కూడా ఇప్పటి వరకు ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ బార్డర్ ఇష్యూ ఏంటి, మనకి పాకిస్తాన్ కి అండ్ అలాగే బంగ్లాదేశ్ కి ఓవరాల్ గా 6000 కిలోమీటర్స్ వరకు కూడా బార్డర్ ఉన్నది కదా. ఈ బార్డర్ లోని మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వెదర్ బాగాలేనప్పుడు కావచ్చు ఆర్ నైట్ టైం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దాటి మన ఇండియాలోకి కొంతమంది చొరబడుతున్నారు. అండ్ అంతేకాకుండా అదర్ కంట్రీస్ డ్రోన్స్ ద్వారా మన ఇండియాలోకి డ్రగ్స్ పంపడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నాయి కదా. సో వీటన్నిటిని కూడా అరికట్టాలని చెప్పి రీసెంట్ గా మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కంప్లీట్ బార్డర్ ని టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేస్తామని, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుందని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు జెన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ని మీరు చూసినట్లయితే వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బోర్డర్ సూట్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ బోర్డర్ సూట్ ని లాంచ్ చేయడం ద్వారా ఓవరాల్ గా ఇండియా పాకిస్తాన్ అండ్ ఇండియా బంగ్లాదేశ్ ఈ మధ్యన ఉన్నటువంటి కంప్లీట్ బార్డర్ ఏదైతే ఉన్నదో ఆ బార్డర్ ని టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో దాని రిలేటెడ్ గా అయితే మేము ఈ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చాం. దీనిలో యాంటీ డ్రోన్స్ కావచ్చు, డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, ఇటువంటివి చాలానే ఉన్నాయి. సో ఈ కంప్లీట్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మన బార్డర్ ని ఎటువంటి వెదర్ లో అయినా, నైట్ టైమ్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ అప్డేట్ ని రిలీజ్ చేశారు. సో అమిత్ షా గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసామని అనౌన్స్మెంట్ రావడంతోనే దీని రిలేటెడ్ గా జెన్ టెక్నాలజీస్ కి ఫ్యూచర్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ అయితే మనకి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ జెన్ టెక్నాలజీస్ అనే కాదు. మీరు పారస్ డిఫెన్స్ వాళ్ళ ప్రెజెంటేషన్ చూసారనుకోండి, పారస్ డిఫెన్స్ వాళ్ళు కూడా డిఆర్డిఓతో కలిపి కంప్లీట్ గా ఈ బార్డర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా టెక్నాలజీని యూజ్ చేసి మనకి అంటే అక్కడ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే వీళ్ళు బార్డర్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రొడక్ట్ అయితే లాంచ్ చేశారు. దాని గురించి వీళ్ళ ప్రీవియస్ ప్రెజెంటేషన్ లో కూడా షేర్ చేయడం జరిగింది. వస్తున్నటువంటి ఈ అప్డేట్స్ ని బట్టి చూసినట్లయితే గవర్నమెంట్ దగ్గర నుంచి జెన్ టెక్నాలజీస్ కనే కాదు పారస్ డిఫెన్స్ వాళ్ళకి కూడా దీని రిలేటెడ్ గా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కంపెనీస్ అనే కాదు, ఈ స్మార్ట్ బార్డర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా ఏవైతే కంపెనీస్ వర్క్ చేస్తాయో అవన్నీ కంపెనీస్ కి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్సే రావచ్చు. దీని రిలేటెడ్ గా మరిన్ని కంపెనీస్ డిఆర్డిఓతో కలిపి వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి ఈ కంపెనీస్ కి చాలా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. జనరలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లోని మనం డిపాజిట్స్ చేసాం అనుకోండి, మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, అప్రాక్సిమేట్లీ 3.5% ఆర్ 3% అలా ఆ రేంజ్ లో ఇంట్రెస్ట్ వస్తుంది కదా. బ్యాంక్స్ ఏంటంటే ఎవరికైనా సరే సేమ్ ఇంట్రెస్ట్ అయితే ఆఫర్ చేయవలసి ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ డిపాజిట్స్ ని పెంచుకునేందుకు గాను వాళ్ళ వన్ ఆఫ్ ది బ్రాంచ్ లో ఏం చేశారంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చెందినటువంటి డిపాజిట్స్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళకి కూడా మనలాగే ఏదైతే ఇంట్రెస్ట్ ఆఫర్ చేయాలో అదే ఇంట్రెస్ట్ ఆఫర్ చేశారు. కానీ వాళ్ళకి ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మరింత డిపాజిట్స్ ని రాబట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు థర్డ్ పార్టీని యూజ్ చేసుకోవడం ద్వారా మహారాష్ట్ర స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి 45 కోట్ల వరకు పే చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అది కూడా ఎలాగా, వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని హైర్ చేసుకుని ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ గా ట్రాన్స్ఫర్ చేసి ఆ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా అంటే ఇటువంటి తప్పులు చేస్తున్నదని చెప్పి న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతో మార్నింగ్ నుంచి స్టాక్ లో మనం కొంత ప్రెషర్ చూసాం. కాకపోతే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు దీనికి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే బ్యాంక్స్ అన్ని ఫాలో అవ్వాల్సినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా ఫాలో అవుతుంది, కంప్లైంట్స్ ఎప్పుడూ కూడా అధిగమించదని అండ్ ఈ
ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నదో అది కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే ఈ న్యూస్ ని కొట్టిపడేశారు. కాకపోతే నిజంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి తప్పు చేసిందా లేదా అన్నది మైట్ బి ఆర్బీఐ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసిందనుకోండి, దానిలోని బయటపడేటువంటి అవకాశం ఉంది. బట్ ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ కూడా రాలేదు. చూడాలి ఆర్బీఐ దీని రిలేటెడ్ గా ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో. నెక్స్ట్ ఎల్ఐసి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఎల్ఐసి లోని గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ లోని 2% ఆఫ్ ది స్టేక్ ని గవర్నమెంట్ అయితే సెల్ చేయడానికి చూస్తున్నది. ఈ స్టేక్ సెల్ చేయడం ద్వారా గవర్నమెంట్ 10,000 crores రైజ్ చేయాలనుకుంటుందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఆ టైంలో అంటే ఓఎఫ్ఎస్ రూట్ లో గవర్నమెంట్ సెల్ చేసింది అనుకోండి, మార్కెట్ ప్రైస్ కన్నా కొంత తక్కువ ప్రైస్ కి సెల్ చేస్తుంది కదా. సో ఆ టైంలో స్టాక్ లో మనం కొంత ప్రెషర్ ని చూడొచ్చు. సో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఎల్ఐసి స్టాక్ లో మనకి ప్రెషర్ అన్నది కనపడింది. ఇప్పుడు గవర్నమెంట్ త్వరలో ఎల్ఐసి లోని ఓఎఫ్ఎస్ రూట్ లో స్టేక్ సెల్ చేస్తుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పి వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీన్ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్నటువంటి ఈ ఈవీ స్కూటర్ కి గవర్నమెంట్ యొక్క సర్టిఫికేషన్ కూడా వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ సర్టిఫికేషన్ వచ్చినట్లయితే త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ పెరగడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నది కదా. ప్రీవియస్ గా మనకి పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరుగుతున్న స్టార్టింగ్ లోనే మనం ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పెరగచ్చు అని చెప్పి మన స్టాక్ ఆఫ్ ది డే లో కూడా ఈవీ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళ న్యూ స్కూటర్ ని తీసుకొస్తున్నారు. కాబట్టి దీని సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, డెఫినెట్ గా అది ఓలా ఎలక్ట్రిక్ అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్లోబల్లీ అల్యూమినియం ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి కదా, ఎందుకంటే సప్లై అయితే మనకి తగ్గింది. అండ్ దీంతో పాటు ఇప్పుడు చైనా కూడా ప్రొడక్షన్ కట్ చేయడం వలన అల్యూమినియం రిలేటెడ్ గా సప్లై మరింత తగ్గుతున్నది. కాబట్టి మళ్ళీ అల్యూమినియం ప్రైస్లు తిరిగి పెరుగుతున్నాయి. సో అల్యూమినియం ప్రైస్లు పెరిగినట్లయితే దాని వలన మన ఇండియాలో లిస్టెడ్ కంపెనీస్ అయినటువంటి హిండాల్కో అండ్ నాల్కోకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో బోత్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెల్టా కార్ప్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ నజారా స్టాక్ కూడా మార్నింగ్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళపైన గవర్నమెంట్ 28% ఏదైతే జిఎస్టీ వేసిందో దానికి అగైనిస్ట్ గా వీళ్ళు సుప్రీంకోర్టును అయితే అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో ఈ రోజు కేసు హీరింగ్ ఉన్నది. సో ఈ కేసు హీరింగ్ లోని వీళ్ళకి ఏదైనా పాజిటివ్ వర్డిక్ట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం చూసినట్లయితే సుప్రీంకోర్టు డెల్టా కార్ప్ అండ్ అలాగే అదర్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ప్లీ ఫైల్ చేసాయో దాన్ని అయితే డిస్మిస్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందంటే ఇది డెల్టా కార్ప్ నజారాతో పాటు ఈ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత మనం నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ట్రైన్స్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కవచ్ సిస్టమ్స్ రోల్అవుట్ అయితే ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఉన్నది కదా, వీళ్ళకి చిత్రంజన్ లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 475 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ వాళ్ళకి రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఇది ఓపీఎస్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 135 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 2013 జనవరి వరకు కూడా ఈ ఏఎంసీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యాక్సెస్ కేర్స్ టెక్నాలజీస్ వాళ్ళకి ఆఫీస్ ఆఫ్ డీజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంజనీర్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 7 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ వేగన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయినటువంటి యూరోపియన్ రైల్ వేగన్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి తత్రావ్ గొంకా వాళ్ళతోని ఒక సప్లై అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళకి రైల్ వీల్స్, యాక్సెల్స్ అండ్ అలాగే వీల్ సెట్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. ఈ సప్లైస్ ని వీళ్ళ ఒడిస్సా గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి చేస్తామని అండ్ దీని ద్వారా యాన్యువల్లీ 50,000 వీల్ సెట్స్ ని అయితే యూరోపియన్ మార్కెట్ కి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా యూరోపియన్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా
వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని జూపిటర్ వేగన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఆటో కంపెనీస్ అయితే వాళ్ళకి పెరిగినటువంటి ఇన్పుట్ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను వాళ్ళకి చెందిన వేరియస్ మోడల్స్ పైన ప్రైస్ హైక్ తీసుకుంటున్నాయి కదా. రీసెంట్ గానే మారుతి సుజుకి వాళ్ళు కూడా ఇటువంటి స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు హుండై మోటార్స్ వాళ్ళు కూడా ఈ జూన్ 1 నుంచి వాళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్స్ అండ్ వేరియంట్స్ పైన మాక్సిమం 12,800 వరకు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ కొత్తగా ఎవరైతే వెహికల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ పైన అయితే అదనపు భారం పడబోతుంది. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేసేటువంటి డేటా మెటిక్స్ వాళ్ళతోని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల అండర్ రైటింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం అని చెప్పి డేటా మెటిక్స్ వాళ్ళు ఏఐ పవర్డ్ ఆటోమేషన్ యూజ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి క్లెయిమ్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ యొక్క మెడికల్ హిస్టరీస్ కావచ్చు, ల్యాబొరేటరీ రిపోర్ట్స్, మల్టిపుల్ రిస్క్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏఐ పవర్డ్ ఆటోమేషన్ యూజ్ చేసినట్లయితే ఆ అనాలిసిస్ చాలా ఫాస్ట్ గా అండ్ యాక్యురేట్ గా అవుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ వాళ్ళు డేటామెటిక్స్ తోని కొలాబరేట్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఇది లాంగ్ టర్మ్ లో ఎస్బీఐ లైఫ్ కి పాజిటివ్ కానుంది. అండ్ కొత్తగా ఎస్బీఐ లైఫ్ నుంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారు కాబట్టి ఇది డేటామెటిక్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వల్ల స్ప్లెండర్ మోడల్ ఏదైతే ఉందో ఇది చాలా సక్సెస్ఫుల్ మోడల్ కదా. దీనిలోని వీళ్ళు స్ప్లెండర్ XTEC 2.1 అయితే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. కొన్ని అప్గ్రేడెడ్ ఫీచర్స్ తోని ఈ వెహికల్ ని అయితే ప్రెసెంట్ లాంచ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్ సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది హీరో మోటో కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈరోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 90 రూపీస్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు డెడికేటెడ్ స్పోర్ట్స్ ఛానల్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. యూనిట్ 8 స్పోర్ట్స్ ఛానల్స్ అని చెప్పేసి. సో ఈ డెడికేటెడ్ స్పోర్ట్స్ ఛానల్స్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళు దీనిలో క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇటువంటి స్పోర్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు లైవ్ టెలికాస్ట్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ డెడికేటెడ్ స్పోర్ట్స్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెట్ లోని చాలా మంచి ఆదరణ లభిస్తున్నది కదా. జియో హాట్స్టార్ కావచ్చు అండ్ అలాగే మనకి మల్టిపుల్ ఛానల్స్ ఏవైతే క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు వీటిని లైవ్ టెలికాస్ట్ చేస్తుంటాయో వాళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. ఈ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేందుకు గాను ఈ స్పోర్ట్స్ ఛానల్స్ ని జీ ఎంటర్టైన్మెంట్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగానే వీళ్ళు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అదే ఫిఫా ఉన్నది కదా, వీళ్ళతోని ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలో స్ట్రీమ్ చేసేందుకు గాను ఆల్రెడీ డిస్కషన్స్ లో కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ఛానల్స్ ని లాంచ్ చేస్తున్నాం అండ్ ఫిఫా వరల్డ్ కప్ స్ట్రీమ్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయని అప్డేట్ రిలీజ్ చేశారో దాంతోనే స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు జీ ఎంటర్టైన్మెంట్ వీళ్ళ బిజినెస్ ని గ్రో చేయడానికి ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ కరెక్ట్ గా ముందుకు పడకపోవడంతో స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూనే వస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా రివైవ్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా ఈ బిజినెస్ లోని మంచి ఆపర్చునిటీ ఉన్నది. కానీ కంపెనీని వీళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్తారన్నదే చూడాలి. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 36% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళు 61% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద ఆర్డర్ బుక్ స్టేటస్, ఈ మార్చ్ 31 నాటికి వీళ్ళ దగ్గర 2000 మిలియన్ రూపీస్ వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా నెక్స్ట్ 3 to 4 months లోని ఈ ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు 1:3 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క 3 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 1 షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ యూరోగ్రిప్ బ్రాండ్ నేమ్ తోని టైర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 9.65 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 11 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 36 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి కంపేర్ చేసుకోవాలి. మనకి అదర్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ టీవీఎస్ శ్రీచక్ర స్టాక్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్
వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జిలెట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 158 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 172 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 192 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మరీ అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయకపోయినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని జిలెట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జష్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఎబిటాలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 35 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 13 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 56 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా, ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ ఫస్ట్ మే నాటికి వీళ్ళ దగ్గర 899 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఈ ఆర్డర్ బుక్ లో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, జష్ ఇంజనీరింగ్ దగ్గర 518 crores వర్త్ ఆర్డర్ ఉన్నట్లయితే జష్ యూఎస్ఏ దగ్గర 366 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నాయి. దీంతో పాటు రిమైనింగ్ ఏ కంపెనీస్ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతెంత ఆర్డర్స్ ఉన్నాయనేది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 358 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 394 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 326 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ పైన అయితే బాగానే ఇంపాక్ట్ పడింది. సో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐఆర్సిటిసి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జేకే టైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 42% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో కూడా మనకి బాగానే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 83% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తాం అనుకోండి, వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి కదా. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో మార్చ్ క్వార్టర్ ని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ నెంబర్స్ అయితే ఫ్లాట్ గానే ఉన్నాయి. సో దాంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే మనం చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ గాంధార్ ఆయిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటా విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఎబిటాలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 12 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వాచెస్ మ్యానుఫాక్చరింగ్ అండ్ సేల్ చేసేటువంటి టైమెక్స్ గ్రూప్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 9.24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3.2 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 27.34 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చూసిన, బాటమ్ లైన్ లో చూసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టైమెక్స్ గ్రూప్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.